నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు చరణ్ షో. సో మన ఛానల్ కొత్త ఛానల్ అండి. ఇందులో మనకి కంటెంట్ వచ్చేసరికి మనకి మూవీ రివ్యూస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ, మూవీ సంబంధించిన వీడియోస్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. ఇది లాంగ్ ఫార్మేట్ వీడియోస్ చేయటం వల్ల కొంచెం రీచ్ అనేది అంతంతగానే ఉంటుంది. సో మీరే కొంచెం సపోర్ట్ చేసి 10 మందికి షేర్ చేస్తే కనుక మన వీడియోస్ అనేవి కొంచెం రీచ్ రావడానికి అయితే ఉంటుంది. మన ఛానల్ కూడా గ్రోత్ బాగుంటుంది. సో మీరు తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తాను అనుకుంటున్నాను. సో టాపిక్లోకి వచ్చేస్తే మీరు తమిళలో చూసిన విధంగానే పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ అయితే రాబోతుందండి. అది ఎప్పుడో కాదు, జనవరి 17వ తారీఖున వస్తుందన్నమాట. పుష్ప 2 ఆల్రెడీ మనం ఫస్ట్ కాపీ చూసేసాం కాబట్టి అందులో మనకి చాలామంది కామెంట్స్ చేశారు, చాలామంది రకరకాలుగా మాట్లాడారు. అలా ఉంది, ఇలా ఉంది, ఏంటి నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉందేంటి, పుష్ప గారి రూల్ అంటే ఒక రేంజ్లో ఉంటుంది కదా. అలాగే కొన్ని పార్ట్ 1లో సంబంధించిన ఏదైతే ఫేస్ ఆఫ్స్ ఉన్నాయో, అంటే షికావత్ గారి అంటే మన ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, అల్లు అర్జున్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, ఇద్దరి మధ్యన ఫేస్ అప్ ఏదైతే ఉందో పుష్ప 1 క్లైమాక్స్లో, అదే పార్ట్ 2లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇందులో ఏంటంటే మనకు కొంచెం ఎలివేట్ చేస్తూ ఉంటుందేమో. పుష్ప గారు రూల్ అని పెట్టారు కదా, అక్కడేమో ది రైజ్, ఇక్కడేమో ది రూల్. ఖచ్చితంగా పోలీస్కి ఎగనెస్ట్గా అల్లు అర్జున్ గారు ఆయన పర్ఫార్మెన్స్ అనేది ధీటుగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇందులో చాలా సెటిల్గా, చాలా ఒక కామెడీగా, ఒక రకంగా వెళ్ళిపోతుంది, ట్రాజడీ రూపంలో వెళ్ళిపోతుంది స్టోరీ అనేది. కానీ ఏదైతే అయింది, కానీ సినిమా మాత్రం చాలా బాగుందండి. పుష్ప 2 అనేది పుష్ప 1 ఏదైతే రేంజ్లో ఉందో పుష్ప 2 కూడా ఒక రేంజ్లోనే ఉంది. ఇది రూల్ కాబట్టి స్క్రీన్ ప్లే అనేది, రైటింగ్ అని సుకుమార్ గారు ఇలా రాసుకున్నారు అనమాట. సో అందుకే పుష్ప 2 అనేది మనకి ఫస్ట్లో మనకి ఇలా అనిపించింది, ఏంటి మనం అనుకున్న తగ్గట్టు స్టోరీ కంటెంట్ లేదు మనం ప్రిడిక్ట్ చేసిన విధంగా లేదు ఏంటి అని అనుకున్నాం. కానీ అదే అన్ప్రిడిక్టబుల్గా ఆయన ఈ స్టోరీ రాసుకుంటాం కానీ, స్క్రీన్ ప్లే జరపటం కానీ, ఏదైతే ఫస్ట్ హాఫ్లో మనకి సారీ చెప్పాలని చెప్పేసి ప్రీ క్లైమాక్స్ ముందు వస్తుంది కదా, అలా ఏంటంటే కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, సీక్వెన్సెస్ కానీ ఎలిమెంట్స్ కానీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పుష్పని డౌన్ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఏంటంటే ఇది రూల్ కాబట్టి అంతకు మించి ఉండాలని చెప్పేసి అయినా మనకి ఏదైతే లెవెల్లో చూపించారో మనం చూసాం. అదే ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది కదా, చాలామంది చూసుంటారు సినిమాని. సో అలాగే మన క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా అయితే తీశారు. అలాగే మనకి లాస్ట్లో కూడా ఏదో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కూడా మనకి బాంబు ఏదైతే పేలుతుందో, బొకేలో వెళ్ళి బాంబు ఏదైతే పేలుతుందో, ఎవరో ఒక చేయి ఇలా ఉంటుంది కదా, అది ఖచ్చితంగా చాలామంది విజయ్ దేవరకొండ అనుకున్నారు. కానీ అది మనం ఎక్స్పెక్ట్ చేయడం, అది ఎవరో మనకు తెలియదు. కొంతమంది కొన్ని కామెంట్స్ ఏం చేశారంటే అది ఫహద్ ఫజిల్, అంటే అక్కడ ఏదైతే గోడౌన్స్లో ఎర్రచందనం ఉంది కదా డమ్మీది, అందులో కాల్చేశారు కదా, మొత్తం కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి కాల్చేశారు కదా, తనే కొంచెం బర్నింగ్ అయ్యి బయటకు వచ్చాడు, సేవ్ అయ్యి, అంటే కాలిపోయాడు కాబట్టి కాలిపోయి బయటకు వచ్చాడేమో తన చేతులేమో అనుకున్నారు కొంతమంది. మనకి పార్ట్ 3 వస్తేనే కానీ మనం చెప్పలేం. పుష్ప 3 ది ర్యాంపేజ్ వచ్చేదాకా మనం ఏమీ చెప్పలేం. పార్ట్ 3లో కూడా ఏ లెవెల్లో మనకి ప్రిడిక్షన్స్ ఉంటాయో, ఏ లెవెల్లో మనకి సినిమా ఎలివేషన్స్ ఉంటాయో, ఎవరెవరు కొత్త క్యారెక్టర్స్ తీసుకుంటారో. మనకి జాలరెడ్డి కూడా క్యారెక్టర్ కూడా పెద్ద ఏమీ లేదు, జస్ట్ జగపతి బాబు వాళ్ళ బ్రదర్స్ని చనిపోయినప్పుడు పూలు దండ వేయడానికి వచ్చాడు జాలరెడ్డి, అంతే. ఆ సీనే ఉంది. ట్రైలర్లో కూడా ఏదో ఇలా చేయబట్టుకున్నట్టు ఉంటుంది సీను, ఆ సీన్ కూడా మనకి ఇందులో లేదు. సో 20 minutes ఫుటేజ్లో నాకు తెలిసి ఉండొచ్చు. పుష్ప 2 రీలోడెడ్ వర్షన్లో 20 minutes ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నానండి. అయితే ఇందులో అయినా ఉండొచ్చేమో అనుకున్నాను, జాలరెడ్డి సీన్ కానీ, పుష్ప జపాన్ సీక్వెన్స్ ఏదైతే ఫైటింగ్ ఉందో ఫస్ట్లో, అందులో పడిపోతారు కదా నీళ్ళలో. తర్వాత మనకు చెప్పలే, కథ ఏమైనా చెప్పలే. బుల్లెట్ ఏదైతే తగిలిందో అక్కడ నీళ్ళలో పడిపోతారు, తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. సో నీళ్ళ నుంచి పైకి వచ్చినట్టు రీలోడెడ్ వర్షన్ వీడియోలో మనకి మైత్రి మూవీ మేకర్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తే, ట్విట్టర్ ఛానల్లో కూడా చూస్తే మీకు తెలుస్తుందండి. అందులో అయితే ఉందన్నమాట, నీళ్ళ నుంచి పైకి వచ్చినట్టు ఎలివేషన్. అది ట్రైలర్లో మనం చూసాం ఆల్రెడీ, కానీ అది సినిమాలో లేదని చెప్పేసి మనం కంగారు పడ్డాం.
కానీ కట్ చేస్తే సుకుమార్ గారి స్ట్రాటజీ ఏంటంటే ఇక్కడ ఫైట్ సీక్వెన్స్, జపాన్ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఫాద్ ఫజిల్ గారి కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి. అలాగే కొన్ని ఎర్ర చొక్కా అంటే ఏంటి, ఇది ఎర్ర చొక్కాయే అని కొన్ని కాస్ట్యూమ్స్ కూడా మనం చూసాం. ఇలా పెట్టుకుని ఉంటారు చూసారా, ఆ సీన్ కూడా మనకి లేదు ఇందులో. రీలోడెడ్ వర్షన్లో అయితే మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలిసి ఈ సినిమా ఇప్పటిదాకా మనకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే, అంటే అఫీషియల్గా అయితే రిపోర్ట్స్ 1831 కోట్లని చూపించారు మనకి. ఒక 1 వీక్ బ్యాక్ 5 డేస్ బ్యాక్ మనం చూసాం పోస్టర్. ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే 1900 కోట్లు దాటింది అనేదో అధ్యాయంగా ఏదో ఎనాలిసిస్ చేశారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్. మరి ఇప్పుడు 2000 కోట్లు దాటిందో లేదో మనకి ఇంకా తెలియదు, ప్రజెంట్ ఫుల్గా తెలియదు. ఖచ్చితంగా 3Dలో కూడా రిలీజ్ చేశారు కదా, దాన్ని బట్టి కూడా కొంచెం పుష్ వచ్చింది పుష్ప మీద. అంటే 3Dలో కొన్ని వేరియేషన్స్ కానీ, రియలిస్టిక్గా తీయటం కానీ, ఆ జాతర సీక్వెన్స్ అయితే మరీ దారుణం. చాలా అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అనమాట. పీక్స్ మామూలుగా లేదు. ఆయన మామూలుగా ఏదైతే యాక్షన్ చేయలేదో విపరీతమైన యాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన కెమెరాని ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకున్నారు, ఆడియన్స్ కూడా క్యాప్చర్ చేసుకున్నారు జాతర సీక్వెన్స్లో. లాస్ట్ ఫైటింగ్ రపరప ఏదైతే ఉందో సీక్వెన్స్, అది కూడా ఆయన క్యాప్చర్ చేసుకున్నారు ఆడియన్స్ నుంచి. అయితే మనం ఇప్పుడు కూడా రపరప అంటున్నాం, గంగమ్మ జాతర గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే విపరీతమైన అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్తో పాటు సుకుమార్ గారి విజన్, ఆయన మార్క్ అయితే అందులో కనిపించింది మనకి. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆయన ఈ సినిమాని అయితే మనకి డిజైన్ చేసి పుష్ప ది రూల్ ఒక రేంజ్లో పెట్టారనమాట. ఖచ్చితంగా ఇది KGF 2 రికార్డ్స్ని అయితే క్రాస్ చేసింది. ఓకే, ఇంకోటి బాహుబలి 2 రాజమౌళి గారు సినిమాను కూడా క్రాస్ చేయడం అయితే జరిగింది. రాజమౌళి గారే ఆయన సినిమా పోటీ పడుతూ తీశారు. బాహుబలి 1 కానీ, బాహుబలి 2 కానీ, RRR కానీ కలెక్షన్స్ వైజ్గా ఆయన సినిమాలు ఆయనే క్రాస్ చేసుకుంటూ వస్తారు. అలాంటిది సుకుమార్ గారు పుష్ప 1తోనే క్రాస్ చేయకుండా పుష్ప 2తో కూడా ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా సినిమా రేంజ్లో సినిమా తీయటంతో పాటు కలెక్షన్స్ వైజ్ కానీ, ప్రమోషన్స్ వైజ్ కానీ, మార్కెటింగ్ వైజ్ కానీ, ప్రీ బిజినెస్ కానీ, ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉండటం వల్ల హిందీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల ఏవైతే మనకి శ్రీవల్లి పాటలు కానీ, ఈ మ్యానరిజమ్స్ కానీ, డైలాగ్స్ కానీ విపరీతమైన ఫేమస్ అవటం వల్ల హిందీలో కానీ, మన ఇతర స్టేట్స్లో కానీ, సౌత్ స్టేట్స్లో కానీ ఫేమస్ ఏవైతే అయిందో, సో దానికి తగ్గట్టుగా రీచ్ క్రికెటర్స్ నుంచి, సెలబ్రిటీస్ నుంచి మామూలుగా లేదు. అవసరమైతే నెక్స్ట్ లెవెల్ వేరే కంట్రీ వాళ్ళు కూడా మన సాంగ్స్ని కవర్ సాంగ్స్ కింద చేసి రీల్స్ చేసుకొని ఒక రేంజ్లో అయితే సినిమా అయితే వెళ్ళిందనమాట. పార్ట్ 1 అనేది. పార్ట్ 2కి అంతే ఇంత క్రేజ్ వచ్చింది. దాంతోపాటు సుకుమార్ గారి స్ట్రాటజీ ఎలా వాడారంటే మామూలుగా లేదు. ఇందులో పార్ట్ 2 రీలోడెడ్ వర్షన్ కూడా ఉంటుంది, ఫుటేజ్ యాడ్ చేస్తానని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. కానీ మనకి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే డిసెంబర్ 25 నుంచి కొంత రూమర్స్, కొంత మాటలు అయితే వచ్చినాయి మనకి. ఈ 20 minutes ఫుటేజ్ యాడ్ చేస్తున్నట్టుగా మనకు వచ్చినాయి రిపోర్ట్స్ అయితే. కానీ అది అఫీషియల్గా మనం చెప్పలేం కదా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు కానీ మనం అఫీషియల్గా మనం తీసుకోవడానికి ఉండదు. సో మొత్తానికి అయితే అఫీషియల్ వచ్చింది, అఫీషియల్ నోట్ వచ్చింది, దాంతోపాటు పోస్టర్ వచ్చింది, దాంతోపాటు ఇప్పుడు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఎర్ర చొక్కా అనే డైలాగ్ మాత్రం విపరీతంగా నచ్చేసి ఉంటుంది జనాలకి. ఖచ్చితంగా నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే పుష్ప గారి యాటిట్యూడ్ కానీ, స్వాగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఈ పుష్ప 1 ఒక రేంజ్లో ఉంటే పుష్ప 2 ఇంకో రేంజు. సో అలా ఏంటంటే సినిమా మాత్రం అదిరిపోతుందండి. ఇది రీలోడెడ్ వర్షన్ అనేది పుష్ప 2 జనవరి 17వ తారీఖున రిలీజ్ అవుతుంది విత్ 20 minutes యాడెడ్ ఫుటేజ్ అనమాట. సో నేనైతే తప్పకుండా వెళ్తాను. పార్ట్ 2 అదే ఫస్ట్ కాపీ అయితే చూశాను, ఇప్పుడు రెండో కాపీ అయితే చూడటానికి వెళ్తున్నాను. మరి సినిమా అయితే అదిరిపోద్ది అనుకుంటున్నాను. దాంతోపాటు ఏంటంటే కలెక్షన్స్ వైజ్ చూస్తే కనుక KGF దాటేసింది, బాహుబలి దాటేసింది, దంగల్ కూడా దాటైపోతుంది. ఇంక దంగల్ ఒకటి మిగిలింది.
ఈ రీలోడెడ్ వర్షన్తో ఖచ్చితంగా దంగల్ని అయితే దాటైపోతుంది కన్ఫర్మ్. ఇంకా నాకు తెలిసి దీన్ని క్రాస్ చేయాలంటే సీక్వెల్ పరంగా అయితే చూసుకుంటే కనుక మనకి సీక్వెల్స్ ఏమున్నాయి, ప్రభాస్ గారి దగ్గర నుంచి అయితే మనకి సలార్ 2 ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది సలార్ 2తో పాటు కల్కి 2 కూడా ఉంది. ఈ 2 సినిమాల్లో ఏదో ఒకటి పుష్ప 2 ది రూల్ అయితే క్రాస్ చేస్తుంది అనుకుంటున్నాను. మరి లేదంటే ఇండివిజువల్ పరంగా అయితే మాత్రం రాజమౌళి గారి సినిమా మహేష్ బాబు గారితో చేస్తున్నారు కదా, ఈ కాంబినేషన్లో వర్కౌట్ అయితే ఇది ప్యాన్ ఇండియా సినిమా కాదంటున్నాను. మరి ప్యాన్ వరల్డ్ సినిమాలా ఉంటుంది ఖచ్చితంగా. డెఫినెట్గా ప్యాన్ వరల్డ్ అయితే మాత్రం మహేష్ బాబు గారు రాజమౌళి గారు నెక్స్ట్ లెవెల్లో మనకి అల్టిమేట్గా మనకి సినిమా అయితే విజువల్ ఫీస్ట్తో పాటు విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నాం. మనకి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేయబోతున్నారు నాకు తెలిసి. సో మొత్తానికి క్రాస్ చేయాలంటే సలార్ 2 కానీ కల్కి 2 కానీ ఇంకా మహేష్ బాబు గారి సినిమా గరుడ అని టైటిల్ అనుకుంటున్నాను. మరి అంతవరకు నిజమో మనకు తెలీదు. మొన్న ముహూర్తం కూడా అయిపోయింది, అదే మూవీ ముహూర్తం కూడా స్టార్ట్ చేసేసుకున్నారు కాబట్టి ఇంకా మనకి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కోసం ఫస్ట్ లుక్ స్టార్ట్ చేసి ఉంటారు షూటింగ్. మనకి ఇంకా అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో బ్యాక్ సైడ్ మనకి ఏదో జరుగుతుంది, దాని వెనకాల మొత్తం ఏదో జరుగుతుంది. గట్టిగానే ప్లాన్ చేసి మనకి అవుట్పుట్ అనేది, అనౌన్స్మెంట్ అనేది, అప్డేట్స్ అనేవి మనకి గ్రాండీగానే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే రాజమౌళి గారు ప్యాన్ వరల్డ్ సినిమా తీయబోతున్నారు ఇప్పుడు. సో ఖచ్చితంగా అది కూడా మహేష్ బాబు గారితో యాక్షన్ ఫిలిం అని అనుకుంటున్నారు చాలామంది. ఈ కథ అయితే అందించింది మన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారి ఫాదర్ అనమాట. ఖచ్చితంగా సినిమా అయితే యాక్షన్, థ్రిల్లర్, అడ్వెంచర్ సినిమా అయి ఉంటుంది ఖచ్చితంగా. సినిమా అయితే మాత్రం ప్యాన్ వరల్డ్ సినిమా అయితే కన్ఫర్మ్. ఖచ్చితంగా సినిమా అయితే బాగా ఆడుతుంది అనుకుంటున్నాను నేనైతే. కలెక్షన్స్ వైజ్ కూడా మనకి టికెట్ ప్రైజెస్ హైక్ కూడా చేసుకొని బెనిఫిట్ షోస్ ఇస్తే కనుక, దాంతోపాటు యాక్షన్ సినిమా కాబట్టి ఖచ్చితంగా హైప్ ఉంటుంది. ఇంకా మనకి మహేష్ బాబు గారి స్టార్డమ్ ఉంటుంది, రాజమౌళి గారి స్టార్డమ్, డైరెక్టర్ స్టార్డమ్ అనమాట ఇది. సో ఇవన్నీ కలుపుకొని మనకి రాజమౌళి గారి సినిమాలో మ్యాక్సిమం అన్ని బ్లాక్ బస్టర్ హిట్లే కదా, అన్ని సినిమాలు విపరీతమైన హిట్లు అనమాట. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే పుష్ప 2 కలెక్షన్స్ దాటాలంటే ఈ సినిమాయే రావాలి ఖచ్చితంగా. నాకు తెలిసి సినిమా అయితే పక్కాగా పుష్ప 2 కలెక్షన్స్ దాటాలంటే రాజమౌళి గారి సినిమా ఉంటుంది, అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం, సలార్ 2 ప్రభాస్ గారి సినిమా ఉండొచ్చు, లేదంటే మహేష్ బాబు, ఏదైనా మన ఇండియన్ సినిమా, మన తెలుగు నుంచి ఏ సినిమా వెళ్ళినా హిందీని క్రాస్ చేసుకొని బాలీవుడ్ని క్రాస్ చేసుకొని మన సినిమా అవ్వబోతుంది. తెలుగు వాళ్ళగా మనం కొంచెం గర్వించుకు సినిమా అయితే మనం అందిస్తున్నాం మొత్తం ప్యాన్ ఇండియా పరంగా, ప్యాన్ వరల్డ్ పరంగా, గ్లోబల్ పరంగా. సో అదండి మొత్తం ఓవరాల్గా అయితే కలెక్షన్స్ అయితే దాటితే అనుకుంటున్నాం. చూద్దాం ఎంతవరకు ఏం జరుగుద్దో, మన చేతుల్లో అయితే ఏం లేదు కదా. సినిమా అప్డేట్స్ గురించి మనం ఇంకా చాలా టైం ఉంది సినిమాలు రావాలంటే. ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు గారి సినిమా రావాలంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఈ ఏప్రిల్లో స్టార్ట్ చేయొచ్చు, రెగ్యులర్ షూట్ అనమాట. స్టార్ట్ చేస్తే కనుక ఈ ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే మనకి విఎఫ్ఎక్స్, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, బీజిఎం కానీ, యాక్షన్ కానీ ఇవన్నీ కలుపుకొని వేరే లొకేషన్స్కి వెళ్ళి తీయాలి. కొన్ని సెట్స్ వేసి తీయాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. చూద్దాం, మరి టైం ఉంది కదా, టైం ఉంది కాబట్టి. సో అది ఫ్రెండ్స్, పుష్ప 2 కలెక్షన్స్ క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా ఇవి అయితే ఉన్నాయి సినిమాలు, 3 సినిమాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం ఏ సినిమా ఆడద్దాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇన్స్టాగ్రామ్ కూడా మన ఛానల్లో మన ది చరణ్ షో అని మీరు సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది, అక్కడి నుంచి కూడా మనం ఫాలో అవ్వచ్చు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. మన ఛానల్కి ఎంత రీచ్ వస్తే అంత మనకైతే మన ఛానల్ గ్రోత్ అయితే పెరుగుతుంది. మూవీ రివ్యూస్తో పాటు మూవీ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను నేను. ఇన్ఫర్మేటివ్గా మీకు వీడియోస్ అందిస్తున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.